కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్షకులకు కష్టాలు తప్పట్లేదు. రైతన్నకు యూరియా ఇక్కట్లు తొలగిపోవట్లేదు. నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కోసం PACSల ముందు రైతన్నల నిరీక్షణకు తెరపడట్లేదు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు నుంచి అటువైపు వెళ్తున్నటువంటి సందర్భంగా PACS వద్ద యూరియా కోసం రైతులు నిరీక్షిస్తున్న విషయాన్ని గమనించినటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్కడికి వెళ్లి రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ హయాంలో యూరియా కష్టాలు ఉండేవి కాదని, కాంగ్రెస్ హయాంలో తమకు కష్టాలే మిగిలాయని కర్షకులు మర్రి జనార్దన్ రెడ్డి ముందు వాపోయారు. ఉండలేక కేసీఆర్ బదలాం చేసి కేసీఆర్ భూములకి ఇస్తున్నాడు, భూమి లేనులకి ఇస్తలేడు, భూములకి ఇస్తున్నాడు తిట్టి తిట్టి కుటుంబ పాలన అని చెప్పి ఆయన కుటుంబంలో చూస్తున్నాడు. మనం పెద్ద మనిషి కుటుంబంలో చూస్తున్నాడు. రైతులు బొడ్లు కొనాలి, బొడ్లు ఇంటికాడ తడిచిపోతే కొనాలి, బియ్యం మిమ్మల్ని ఒకటే చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ రోజు రాజు చేస్తాను ఏం తెచ్చిండు? ఎంతటికి నువ్వు మనం వచ్చినప్పుడు నీళ్ళ కొట్టాడుతున్నావు, సిగల్ ట్రిపుల్ లైన్లో పెట్టించిండు. అప్పుడు 10 ఏళ్ల కింద ఎట్లుండను సేమ్ రాజ్యం తీసుకొచ్చి నిలబెట్టిండు. ఇక్కడ భారతదేశంలో ఎక్కడన్నా యూరియా కొరకు లైన్లో నిలబడతారు రైతులు. తెలంగాణలో రోజు పోతాం. మేమేమో మీ బిడ్డలమని చేసినాం. మీరు పగోళ్ళు అని చెప్పి పక్కని బిడ్డకు ఓటేసారు. ఏం చేస్తాడు? మీ మీద రైతుల మీద కోపం తీర్చుకుంటున్నాడు. ఎట్లా అనుభవిస్తాం బాగానే ఉన్నట్టు ప్రేమ. ఆయన కాలు ఇరిగిపోయింది, ఆయన నడవలేడు, కట్టే పట్టుకొని పోతాడు. నాకు కాలు నొప్పింది, పొద్దుగాలు వచ్చి నేనే కూర్చున్నాను. పిండి సంవత్సరం పోతాను, కోపం వస్తుంది. మరి పొద్దుగాలు వచ్చి కూర్చొని మాది ఇంద్రకాళ్ళు ఈడ తారులు వచ్చి మన పిండి ఎలా కడ కూర్చున్నాడు, కూర్చుంటున్నాడు. రైట్, ఇదే అంశం సంబంధించి మా కరెస్పాండెంట్ శేఖరాచారి మరింత సమాచారం అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. మొత్తానికి ఏదైతే అక్కడ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ చాలామంది రైతులతో మాట్లాడినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇదైతే అక్కడ ఏదైతే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా ప్రజలు కూడా రైతులు కూడా ప్రస్తావించినటువంటి అంశం చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు PACS వద్ద మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి రైతు మహిళలంతా కూడా వాళ్ళు పడుతున్నటువంటి యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులను ఒక్కసారిగా ఆయన ముందు గోడు వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలోని ఒక ప్రోగ్రామ్ కు అటువైపు వెళ్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తాడూరు PACS వద్ద అక్కడ యూరియా కోసం చాలా మంది గుమిగూడి ఉండడంతో అక్కడికి ఆయన వెళ్లి వాళ్ళను మందలించేసరికి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి తీరును కూడా ఆయనకు వివరించి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఇబ్బంది లేదని చెప్పేసి నేరుగా యూరియా ఇంటికి వచ్చేదని చెప్పేసి ఇప్పుడు అనేక కొర్రెలతో ఈ యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మహిళలు సైతం యూరియా కోసం వచ్చి పడిగాపులు గాయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి అరిగోస పడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు మర్రి జనార్దన్ రెడ్డితో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒకటే కాకుండా అన్ని రకాలుగా రైతులను అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజాపాలన పేరుతో నట్టేట ముంచిందని చెప్పేసి కూడా వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఒకవైపు రైతు భరోసా అనేది ఇప్పటి వరకు ఊసేలేదు. కేవలం ఓట్లప్పుడు మాత్రమే ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పంటలకు వేయాల్సినటువంటి సమయంలో మాత్రం ఈ రైతు భరోసా వేయట్లేదని చెప్పేసి రైతు బీమా కూడా అసలు ఊసేలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే మా పరిస్థితులు బాగున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు నిర్మోహమాటంగా అక్కడ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం తెల్లవారుజామున వచ్చేసరికి కూడా యూరియా ఇప్పటి వరకు ఈ సమయం వరకు కూడా యూరియా దొరకట్లేదని చెప్పేసి చివరకు విసిగి వేసారి మళ్ళీ నెక్స్ట్ డే రావాల్సి వస్తుందని చెప్పేసి వచ్చినప్పుడు కూడా రేపు అంటే ఆలస్యమైనా కానీ ఇస్తారో లేదో అన్న నమ్మకం అయితే లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపేమో అధికారులు యూరియా చాలా అంటే స్టాక్ పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా సక్రమంగా ఇవ్వట్లేదని చెప్పేసి సప్లై లేదని చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ అంటే వ్యవసాయంలో ఉండాల్సినటువంటి మేము ఇక్కడ వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ప్రతినిత్యం కూడా కనిపిస్తుందని చెప్పేసి కూడా
చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి, గతంలో ఈ పరిస్థితి లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా మీరు ప్రభుత్వాన్ని నిలదీయాలి, వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు రైతులను అని చెప్పేసి కూడా వాళ్ళు సెక్రటరీ అంటే రైతులు అడుగుతా అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు అంటే యూరియా లేదంటున్నారా, ఏమని చెప్తున్నారు? అసలు పెద్ద ఎత్తున కూడా రైతులు అక్కడ నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు అధికారులేమో చాలా స్టాక్ అంటే జిల్లాలో కావాల్సినంత దానికంటే ఎక్కువ యూరియా ఉందని చెప్పేసి మాత్రము ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు మరి అంత స్టాక్ ఉంటే ఉదయం వచ్చినటువంటి రైతులు 2-3 రోజుల నుంచి కూడా మేము తిరుగుతా ఉన్నాం అని చెప్పేసి రైతులు మనం చూస్తా ఉన్నాం. విజువల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. 2-3 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం, ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వచ్చి ఇక్కడే నిల్చున్నాం అని చెప్పేసి. మరి వాళ్ళకు ఎక్కువ స్టాక్ ఉంటే యూరియా ఇస్తే వాళ్ళు అంత సమయం ఎందుకు వేచి ఉంటారన్నది ఇక్కడ ప్రశ్న. అయితే దీనికి సంబంధించి అధికారులు చెప్తున్నదైతే కావాల్సినంత స్టాక్ అంటే ఎక్కువ స్టాక్ ఉందని చెప్పేసి జిల్లాలో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో PSCS ల వద్ద ఇక్కడ చూస్తున్నాం ఈ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా చూసినట్టయితే ఏవైతే గవర్నమెంట్ సప్లై చేయాల్సినటువంటి దగ్గరనేమో తక్కువ స్టాక్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. ప్రైవేట్ లో ఎక్కడైతే అమ్ముతారో అక్కడ మాత్రం కావాల్సినంత స్టాక్ ఉంటుంది, కానీ అక్కడ రేట్ ఎక్కువ పెట్టాలి కాబట్టి అక్కడ అనేక కొర్రీలు ఉంటాయి కాబట్టి అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు కొనే పరిస్థితి ఉండదు. అందుకోసమే అక్కడ ప్రైవేట్ కు ఎక్కువ ఏదైతే స్టాక్ అప్పచెప్తున్నారో ప్రైవేట్ కి ఎక్కువ స్టాక్ ఇవ్వకుండా గవర్నమెంట్ నే ఎక్కువ స్టాక్ ఇస్తే మరి ఈ సమస్య ఉండదు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకసారిగా అక్కడ తాడూరు PSCS వద్ద ఈ రోజు మర్రి జనార్దన్ రెడ్డికి తమ గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎట్లా ఇబ్బందులు పడుతున్నాం, గతంలో ఎంత బాగుండేది రైతులకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మన స్పష్టంగా విజువల్స్ అంటే రైతుల మాటల్లోనే మనం వింటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ గతంలో అంటే గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఉంది, పాత రోజులు తీసుకొస్తామని చెప్పేసి చెప్పారో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ పాత రోజులు అంటే చెప్పుల లైన్ లో పెట్టే రోజులా లేకపోతే రైతులు కష్టపడే రోజులు మళ్ళీ వచ్చాయని చెప్పేసి కూడా రైతులు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ముందైతే వాళ్ళ గోడునైతే వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ తాడూరు PSCS వద్ద ఈ రోజు కనిపించింది. సురేష్. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.